సంచలన కామెంట్ చేశారు మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు. బీసీల కోసం మేనిఫెస్టోలో టీడీపీ ప్రకటించిన అంశాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. కులగణన చేస్తే అందరికీ లబ్ధి చేకూరుతుందన్నారు. తక్కువ జనాభా ఉన్న వారికి నామినేటెడ్ పదవులను ఇస్తారన్నారు. కానీ వారిని ఎలా గుర్తిస్తారు? కోర్టులు కూడా వీటిని వ్యతిరేకించే అవకాశం ఉందన్నారు. బీహార్లో బీసీలు ఎస్సీలు పెరిగినట్లు గుర్తించారని తెలిపారు. ఎమ్మెల్యే సీట్లకి 33 స్థానాలు రిజర్వ్ చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామంటున్నారు. అలానే జనాభా తక్కువగా ఉన్న బీసీ కులాలకి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఆ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో ఇస్తున్నారు. మరి ఆ మేనిఫెస్టో అమలు పరచాలంటే లెక్కలు తేల్చాలి కదా, కులాల లెక్కలు తేలాలిగా. రేపు కోర్టుకి వెళ్తే కోర్టు కొట్టేస్తుంది కానీ లెక్కలు లేకుండా చేస్తే. మొన్నటికి మొన్న బీహార్లో నితీష్ కుమార్ ఈ జనాభా లెక్కలు చేశాడు, కులగణన చేశాడు. కులగణన చేస్తే ఎస్సీల శాతం 3% పెరిగింది, బీసీల శాతం 10% పెరిగింది. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కలిపి ఏకదం 65% పెరిగింది. అంటే 50 కన్నా 15% పెరిగింది. ఇది పెరిగితే వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారని తెలిస్తే వీళ్ళు మన చేయి దాటిపోతారు, మనం ఈ డ్రామా ఆడలేము. రెడ్డి కమ్మ కులాల మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధంలో ఉన్నటువంటి అసలు మాయా వీళ్ళకి అర్థమైపోతుంది. ఈ బీసీలకు అర్థమైతే బీసీలు టీడీపీతో ఉండరు. బీసీలకి ఎంత అన్యాయం టీడీపీ చేసిందో అనేది బీసీలకు అర్థమవుతుంది. అందుకనే కులగణన చేయరు. కడపలో జగన్మోహన్ రెడ్డి రెడ్లకు ఉన్నట్టు అక్కడ ఎవరైనా నరసింహాయుడు ఉన్నాడా? జేసీ దివాకర్ రెడ్డి ఉన్నట్టు అనంతపూర్లో అక్కడ ఎవరన్నా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ, అసలు ఎస్టీలకి ఈ అరగుడు నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే కూడా లేడు. చూడండి, ఎస్టీలు ఎరుకల, యానాది, చెంచు వాళ్ళకి అసలు రిప్రజెంటేషనే లేదు.